హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ 1366. ఈ వీడియోలో ఏంటంటే మేము మా షాప్ ముందు అయితే చలివేంద్రం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో దాని ఫుల్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిన కాడి నుంచి అంతా రెడీ అయిన దాకా వీడియో అయితే తీసారనమాట. వీళ్ళిద్దరే అనమాట స్టార్ట్ చేసింది. సో ఆలోచన ఏమో పక్కన రాజేష్ అన్న ఇది ఇంకా ఆచరణలోకి తీసుకొచ్చారనమాట. అనుకున్నారు ఇంక అట్లా ఇక ఫస్ట్ రాజేష్ని స్టార్ట్ చేశాడు, తర్వాత మా ఆయన చేశారు, తర్వాత నేను నా పెద్ద కూతురు లావణ్య మేమందరం కూడా హెల్ప్ అయితే చేస్తాం మొదలు పెట్టామన్నమాట. మంచి పని అంటే నిజంగా చాలామంది తోడవుతారన్నమాట, నిజమే కదండి. దట్టు పల్లెటూరులో అయితే ఎవరి పని అయినా సరే ఒకరు చేస్తున్నారంటే హెల్ప్ చేస్తారు. సిటీల్లో అయితే ఎవరి పనిది వాళ్ళదే అన్నట్టు వదిలేస్తారు. కానీ నా కూతురు నేను రాజేష్ అన్న కష్టపడుతున్నాము. సో తర్వాత మా ఆయన కూడా ఇంకా షాప్లోకి అటు ఇటు తిరుగుతూ ఆయన నేను షాప్లో బేరం ఇటు చూసుకుంటూ ఈ పని అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడైతే చలివేంద్రం రోడ్డు పక్కన కదండి, హైవే రోడ్డు. పాపం ఎక్కడ వాటర్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకా అందుకనే అన్నకు అనిపించింది, ఇంకా మాకు చెప్పారు, ఇంకా ఓకే అనుకున్నాం అనమాట. మంచి పని చేసేటప్పుడు ఆలోచించకూడదు కదండి, చెడు పనులు చేసేటప్పుడు అయితే 10 సార్లు ఆలోచించాలి. సో ఇక్కడ నా పెద్ద కూతురు కూడా చూడండి పారతో మట్టిని చదును చేసేస్తుంది అనమాట. సో క్యూట్ కదా. లావణ్య అంతే, ఏ పనైనా సరే చెయ్యాలనుకోండి చక్కగా చేసేస్తుంది అనమాట. ఇంక ఈ లోపు అన్న ఆకులు తావటాకైతే వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా ఒక్కళ్ళతో స్టార్ట్ చేసింది, చివరికి అందరూ కలిసి ఒక 10 మంది దాకా అయ్యి ఎక్కడైతే తాటాకుల్ని ఇవన్నీ రెడీ చేసి మొత్తానికి చలివేంద్రానికి అయితే ఇంతమంది అయితే కష్టపడ్డారనమాట. ఒక్కళ్ళే చేయాలంటే అది అవ్వదు కదండి, ఏ పని అయినా సరే. ఇట్లాంటి మంచి పనులు అయితే అందరం కలిసి చేస్తేనే వేరే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇంకా అందరూ కలిసి కూడా ఆ చలివేంద్రానికి పాక అయితే వేస్తున్నారనమాట. సో ఇట్లాంటివి వీడియోస్ అంటే మనకి వేరే వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మనం కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాం కదండి. ఇట్లాంటి మంచి పనులకైతే షేర్ చేసుకోవాలి. ఇదేదో మేము పెట్టాము గొప్పగా అని చెప్పుకోవడం కాదు. సో తెలియడం వల్ల ఏంటంటే సో ఇట్లా మనం ఇబ్బంది పడే వాళ్ళకి కానీ మనం ఏంటి మన స్తోమత తగ్గట్టు భోజనాలు ఇవన్నీ పెట్టలేకపోయినా కనీసం మంచినీళ్ళు ఈ ఎండాకాలం టైంలో మంచినీళ్ళు అన్నా మనం ఇవ్వగలిగితే అది మంచిది కదండి. ఒక మంచి పని చేస్తుంటే ప్రకృతి కూడా మనకి సహాయం చేసిద్దంట. సో అలాగే అన్న ఆలోచనతో అన్న స్టార్ట్ చేశారు. అట్లా మేము అందరం ఇంక్లూడింగ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట. సో ఇక అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఎవరైతే వచ్చిన స్థాయిలో వాళ్ళకి వచ్చినట్టు చక్కగా ఒకరికొకళ్ళు అనుకొని ఆ పందిరైతే వేయడం స్టార్ట్ చేశారనమాట తాటాకులతో. ఇంక మా లావణ్య మాత్రం అది చేస్తున్న తాతలు చూసారా, తాతకి 75-80 ఉంటాయి అన్నమాట. ఆయన కూడా చూడండి, ఆయన స్థాయిలో ఏదో ఒక పని వచ్చి ఆ తాటాకులు సరిచేయడం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారనమాట. ఈ పల్లెటూరులో ఉండే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది మన పని మనం చేయకూడదని అనుకోరు, అందరికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నిజంగా సిటీలో ఉంటే ఇన్ని విషయాలు నాకు తెలియదు, కానీ నేను పల్లెటూరు వచ్చానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను చాలా వరకు. అదే బతకటానికి పల్లెటూరే బాగుంటుంది. ఎప్పుడో ఏదో ఏంటి చుట్టం చూపుకి వెళ్ళి రావడానికి మాత్రమే సిటీ బాగుంటుంది. అది పల్లెటూరులో అలవాటైన వాళ్ళకి మాత్రమే అది అర్థమైద్ది అనమాట. నేను ఫస్ట్లో మా ఫ్రెండ్స్ కానీ నన్ను అయ్యో అంత దూరం వెళ్ళావా పల్లెటూరుకి వెళ్ళావా అని అన్నారు. కానీ నాకు ఇక్కడ ఉండటం వల్లే నా హెల్త్ ఎంత బాగుంటుందని చెప్పి నాకైతే చాలా అనిపించింది అనమాట. సో చక్కగా పల్లెటూరు వాతావరణం మంచిగా హెల్త్ ఎన్ని కాపాడుకోవచ్చు. సిటీలో ఉంటే ఏముందండి అంతా పొల్యూషన్. అది చెప్పట్లా చుట్టం చూపుకి వెళ్ళి ఒక 3 or 4 days 5 days అలా గడపడాకే బాగుంటుంది, కానీ ఎక్కువ ఉండలేము. ఈవెన్ నేను ఇప్పటికైనా సరే విజయవాడ వెళ్ళి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న ఒక 2 days 3 days బాగానే ఉంటుంది. మళ్ళీ నాకు ఇక నైట్ అయ్యేసరికి వీరాపురం వెళ్ళిపోదాం, మా ఊరు వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వచ్చింది అనమాట.
సో ఇక్కడైతే ఇంకా అందరికీ మజ్జిగ అయితే నేను సర్వ్ చేశాను అనమాట. ఇంకా ఎండలో బాగా ఇబ్బంది పడుతున్నారు, అప్పటికే మంచిలు తాగుతున్నారు. ఇంకా మజ్జిగ అయితే చేశాను నేను. ఇంకా నిమ్మకాయ అయితే పిండి చక్కగా ఆ రోజు ఇంకా ఫస్ట్ డే అని చెప్పి ఏం చేసామంటే ఒక 10 లీటర్ల మజ్జిగ అయితే కలిపామన్నమాట. ఇంకా అక్కడ కష్టపడే వాళ్ళకి ప్లస్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా ఇచ్చాము. ఫస్ట్ డే కదా మజ్జిగ ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుని నేను ఇంకా మజ్జిగ అయితే చేసామన్నమాట. మొత్తానికి లాస్ట్ దశకైతే వచ్చేసిందనమాట. పాక అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి కూడా ఇంకా మజ్జిగ అయితే సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ డే కదా మజ్జిగ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఇంక సరే మజ్జిగ ఇంక అందరూ తాగారు. ఇంకా వేడికి మజ్జిగ పడుతుంటే హాయిగా అనిపించింది అనమాట మజ్జిగ. ఇక నేను కూడా అందరూ ఉన్నారు అని చెప్పి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా పండగ రోజు ఇంకా నాకు అక్కడే సరిపోయింది అనమాట. ఎందుకంటే మాది షాప్ కాబట్టి ఇంకా అక్కడ కొంచెం ఉంటే ఆ చెత్త అంతా క్లీన్ చేస్తా ఇంకా మొత్తం మట్టి పోసిన తర్వాత కుండల్లో అయితే వాటర్ అయితే పోసారనమాట. ప్రస్తుతానికైతే ఇంక ఇట్లా ఇసుక పోసి ఇంకా 2 కుండల్లో అయితే పెట్టాము. ఇంక తర్వాత సరిపోదు అంటే మళ్ళీ కుండలు తీసుకొద్దాంలే అని చెప్పి ప్రస్తుతానికి 2 కుండలతో అయితే స్టార్ట్ చేశారు. అవి మళ్ళీ చల్లగా ఉండటం కోసం మనకు ఉల్లిపాయ పట్టాలు అంటారు కదండి, గోను పట్టాలు. ఇక అవి అయితే తడిపేసేసి 2 కుండలకి బాగా మొత్తం పెట్టేశారనమాట. ఇట్లా ఉండటం వల్ల కూలింగ్ అవుతుంది కదా, దానికి వాటర్ పోసి ఆ గాలి తగలటం వల్ల మొత్తానికి చలివేంద్రం అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇక మా హస్బెండ్ అయితే కష్టపడి, మా అన్నయ్య కష్టపడ్డారు, ఇద్దరు కష్టపడారు. అన్నయ్య ఇస్తున్నాడు, ఇంత ఆగుతున్నారు అనమాట. ఫైనల్గా మా షాప్ ముందు చలివేంద్రం అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఏదంటే ఏదో అంటారు కదా, ఏదన్నా పని చేయాలంటే ఒక్కరితో స్టార్ట్ చేస్తే ఒక 10 మంది కలిస్తేనే అది అవుతుందని, సేమ్ అదే అయిందనమాట. మీరు కూడా ఈ వీడియో చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మన స్థాయిలో మనం చేయతగ్గ పనులు అయితే చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.